బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు, సామాన్యులపైన కొరడా జులిపించి పార్టీకి చెడ్డ పేరు తేవద్దు, రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల సమయంతో వ్యవహరించండి. సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హితోపదేశం. ఏఐసీసీ ఇప్పటికే ఫిర్యాదు అందించినట్లు వెల్లడి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతిపై కాంగ్రెస్ పోరాడుతున్న విషయం గుర్తు చేసిన నేతలు దసరాకు ముందే నామినేటెడ్ పదవుల భర్తీ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ అట. ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న ఉన్న పలంగా మళ్ళీ ఒక 23సారి ఢిల్లీకి ప్రయాణం చేయడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు తీవ్రంగా కొంత అసహనానికి లోలై రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడినట్టుగా ఇక్కడ విరుచుకుపడ్డట్టుగా కథనం వచ్చింది. ఎందుకనంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో బుల్డోజరు రాజ్యం రావద్దు అని చెప్పి మేము బీజేపీ పార్టీ కొట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ బుల్డోజర్ రాజ్యం లెక్క చేయడం వల్ల పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత వల్ల రేపు హర్యానా రాష్ట్రంలో జరిగే ఎన్నికలపైన కానీ, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల పైన కానీ ఇబ్బంది పడుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతాలను ఇక్కడ కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది అని చెప్పి మందలించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పదవులు దసరాలోపు వేయాలి, మంత్రి పదవుల విస్తరణ గురించి మంత్రులతో ప్రమాణం కూడా ఈ దసరాలోపే చేయించాలని చెప్పి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.